సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడి అమాయకులను నిట్ట నిలువున ముంచుతున్నారు. తాజాగా ప్రముఖ నటుల సినిమాల ప్రమోషన్ పేరుతో బురిడి కొట్టించారు. పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూపి 1.34 కోట్లు కొట్టేశారు. బాధితుడు కేసు పెట్టడంతో విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని చెత్రినాక అరుంధతి కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన మిత్రులతో కలిసి తరచూ వెళ్లి గోవా వస్తుండేవాడు. క్యానో అక్టోబర్లో అక్కడి బిగ్ డాడీసీకి వెళ్ళగా శ్రీలంకకు చెందిన ఉదయ్ రాజ్, వివేక్లు పరిచయమయ్యారు. అక్కడ వారు కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నామంటూ నమ్మించారు. అదే నెలలో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలోని ఓ హోటల్కు వస్తే బాధితుడు వెళ్లి అతన్ని కలిశాడు. త్వరలో విడుదల కానున్న చిత్రం ప్రమోషన్ అవకాశం వచ్చిందని ఉదయ్ రాజ్ తెలిపాడు. ఓజీ 2025 సినిమా డైరెక్టర్ సుజిత్ ఫోటోలను చూపిస్తూ నమ్మించాడు. దీంతో ప్రైవేట్ ఉద్యోగికి నమ్మకం కలిగింది. అక్టోబర్ 12న ఉదయ్ రాజ్, వివేక్లు వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. అప్పుడు అమరన్ సినిమా ప్రమోషన్ కు 20 లక్షలు ఇస్తే వారం రోజుల్లో రెట్టింపు లాభాలు వస్తాయంటూ నమ్మబలికారు. 2 సార్లు ఆ ఇద్దరు బ్యాంకు ఖాతాల నుంచి అమరన్ సినిమాలో లాభాలు వచ్చాయంటూ 25 లక్షలు ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలో జమ అయ్యాయి. ఇలా ఆ వ్యక్తికి నమ్మకం కలిగించి బుట్టలో వేసుకున్నారు. తర్వాత సీతాపాయనం, UIIA, కంగువా, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు ప్రమోషన్స్ పెట్టుబడి పేరుతో ఆన్లైన్లో 76 లక్షలు, విడుదల వారీగా 58 లక్షలు మోసగాళ్లు పొందింది. బాధితుడు ఉప్పుగూడలోని ఇంటిని విక్రయించి నగలు తాకట్టు పెట్టి అప్పులు చేసి మొత్తం 1.3 కోట్ల వారికి చెల్లించాడు. అనంతరం అసలు రావడం లేదని గ్రహించి కాల్ చేస్తే ముఖం చాటేయడంతో వారికి మోసపోయినట్లు గ్రహించాడు. ఆ వెంటనే బాధితుడు CCS లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.